సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల నటించినటువంటి మోసగాళ్ళకి మోసగాడు 1971 సంవత్సరంలో రిలీజ్ అయి సంచలనాత్మకమైన విజయం సాధించింది. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి కౌబాయ్ చిత్రం ఇది. ఇంగ్లీష్లో ది గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి, అది ఒక్కటే కాదండి, మెకనస్ గోల్డ్ లాంటి కొన్ని సినిమాల్ని కలిపి ఈ సినిమాని తయారు చేయడం జరిగింది. తెలుగులో వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయం. కథనం అద్భుతం, ఫైట్స్ అద్భుతం, కృష్ణ నటన అద్భుతం, అన్నీ అద్భుతాలే. ఇంత అద్భుతాలు చేసినటువంటి సూపర్ స్టార్ని తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ కూడా మర్చిపోదు. ఇందులో ఒక మంచి ఇదేంటంటే, మనకి హాలీవుడ్ టెక్నాలజీ లేదు, హాలీవుడ్ మేకప్ లేదు, హాలీవుడ్ స్థాయి కాస్ట్యూమ్స్ లేవు. కానీ ఇవన్నీ లేనప్పుడే అవన్నీ అడాప్ట్ చేసుకొని మనం తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినటువంటి ఘనత సూపర్ స్టార్కే దక్కుతుంది. ఇందులో ఒక ఎడారి సన్నివేశంలో చెమట కారిపోతున్నటువంటి తరుణంలో మేకప్ వేసుకొని ఆ మేకప్తో నటించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. పైగా ఒక పాటలో ఆ ఎండవేడికి పొక్కులు వచ్చేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. అది ఆ రోజుల్లో మేకప్ చేయాలంటే హాలీవుడ్ టెక్నాలజీ అయితే చేసేయచ్చు, కానీ మనకి ఆ టెక్నాలజీ లేదు. అప్పుడు మేకప్ చీఫ్ మాధవరావు గారికి ఈ చెమట పొక్కులు ఇలా వచ్చేట్టుగా ఎఫెక్ట్ రావాలని చెప్తే అప్పుడే ఆయన బఠానీ గింజలు తిని పక్కన పడేశారు ఆ పైన అంటే తొక్కలతో. ఎలా చేయాలి ఈ టెక్నాలజీ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఈ బఠానీ గింజల తొక్కలు చూసి వాటికి గమ్ము అంటించి వాటిని తీసుకెళ్ళి ఫేస్కి అంటించారు. అంటించి అక్కడ కెమెరా లైట్స్ ఫోకస్ చేసి కనుక చూస్తే అవి నిజంగా చెమట పొక్కుల్లోనే కనిపించాయి. ఆ విధంగా మీకు ఆ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఎక్కడ హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారట, ఎలా తీశారు ఈ సీన్ అని చెప్పి. అంత గొప్పగా తీయడం జరిగిందంటే మనకు ఉన్నటువంటి అతి సామాన్యమైన టెక్నిక్ని ఉపయోగించి వాళ్ళు ఆ విధంగా తీశారంటే ఎంత గొప్ప విషయం. ఈ విషయం మన సామాన్య ప్రేక్షకులకి ఎంతమందికి తెలుసు. అలాగే నాగభూషణంతో ఒక పాట జరుగుతున్నప్పుడు నాగభూషణం ఆ పాటలో ఒక మాట అంటాడు, నీకంటే నేనెంతో గొప్పవాణిరు అని చెప్పేసి అంటాడనమాట. అన్నప్పుడు కృష్ణ రెండు కాళ్ళ మధ్య నుంచి కెమెరా ఫోకస్ చేసి నాగభూషణాన్ని చాలా చిన్నగా చూపించేటువంటి ఒక సీన్ ఉంటుంది. అది కూడా చాలా గొప్పగా ట్రెమండస్గా తీసినటువంటి సన్నివేశం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఫైటింగ్ జరుగుతున్నటువంటి ఒక సన్నివేశంలో విలను దెబ్బతిన్న తర్వాత ప్రపంచం అంతా గిర్రును తిరుగుతున్నట్టు కనపడుతుంది. అది తీయాలంటే క్రేన్ టెక్నాలజీ అప్పటికి ఇంకా మనకి రాలేదు. అందుకని విఎస్ఆర్ స్వామి దీనికి కెమెరామెన్, ఆయన ఒక లారీ టైర్ తెప్పించి దానికి తాడు కట్టి దాని పైకి లాగి ఆ టైర్లో ఆయన కూర్చొని అటు ఇటు కదుపుతూ అందులోంచి హ్యాండ్ కెమెరా పట్టుకొని ఆ సీన్ తీయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సినిమాలో చూస్తున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే, అబ్బా ఇది ఎలా తీశారని. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చాయి కాబట్టి అంత పట్టింపు లేదు, కానీ ఆ రోజుల్లో అలాంటి టెక్నాలజీతో తీయటం అంటే అది చాలా గొప్పైనటువంటి విషయం. మోసగాళ్ళకి మోసగాడు షూటింగ్ను రాజస్థాన్లో తీశారు, తర్వాత చైనా బోర్డర్లో దగ్గర తీశారు, అలాగే కాశ్మీర్ దగ్గర తీశారు. చాలా సరిహద్దు ప్రాంతాల దగ్గర ఇది తీయటం జరిగింది. ఇప్పుడైతే అసలు ఆ ప్రాంతాలకు వెళ్ళటం కూడా చాలా కష్టసాధ్యం, అప్పుడైతే తీయగలిగారు. సో అలాంటి కొన్ని సీన్స్, అరుదైన సీన్స్ ఈ సినిమాలో కనపడతాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాజస్థాన్కి సంబంధించిన గుర్రాలని ఇందులో వాడటం జరిగింది. అవి చాలా బలిష్టంగా ఉంటాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి. అలాంటి గుర్రాల మీద స్వారీ చేయడం చాలా కష్టం. కృష్ణ అరుదైనటువంటి ఆ సాహసాన్ని కూడా పూర్తి చేశారు. చాలా చోట్ల ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ బలిష్టమైన గుర్రాల స్పీడ్ మీద నుంచి కూడా ఆయన పడిపోయి దెబ్బలు తగిలించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా వచ్చేప్పటికి ఈ సినిమాకి కోరినది నెరవేరినది అనేటువంటి ఒక సాంగ్ ఉంది. అది మంచుకొండల ప్రాంతంలో తీశారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో నటిస్తున్నటువంటి విజయనిర్మల గారు ఆ రోజు ఏం చేశారంటే చెప్పులు వేసుకోవాలా. సో ఆ చలికి కాళ్ళంతా కూడా చచ్చిపోయినట్టు అయిపోతే డాక్టర్లు వచ్చి కూడా సపరలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే షూటింగ్ అంటే ఏ విధంగా కమిట్మెంట్ ఆ రోజుల్లో తాళ్ళకుండేదని ఈ ఒక్క ఇన్సిడెంట్ కూడా మనకి తెలియజెప్తుంది.
ముఖ్యంగా క్లైమాక్స్ సీను ఈ సినిమాకి హైలైట్. నిధి గురించి వెళ్ళేటువంటి సీన్స్, ఆ తీసినటువంటి దృశ్యాలు, ఆ నిధిని వాళ్ళు ఎలా దొరకపుచ్చుకున్నారు, ఎలాగ దాన్ని సంపాదించారు, ఎలాగ పిస్టల్స్ కాల్చుకున్నారు, ఎలా ఫైట్ చేశారు, ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగు సినిమా ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఈవెన్ ఈ సినిమాని తమిళంలో డబ్ చేసినా, హిందీలోకి డబ్ చేసినా ఎవరూ కూడా మళ్ళీ దీన్ని తీయటానికి సాహసించలేదు. ఎందుకంటే అంత కష్టపడి మళ్ళీ ఆ ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేయడం కష్టసాధ్యం కాబట్టి తమిళంలో మోసకారానికి మోసకారం అని చెప్పి డబ్బింగ్ చేసేసారు. అలాగే హిందీలో కూడా దాన్ని డబ్ చేశారు. అలాగే హిందీది ఇంగ్లీష్లో కూడా ది ట్రెజర్ హంటర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసి పాటలన్నీ కూడా ఎడిట్ చేసేసి తీసేసి అమెరికా లాంటి చోట్ల మొట్టమొదట పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన విజయం సాధించింది. అమెరికన్స్ కూడా ఈ సినిమాని చూసి చాలా ముచ్చటపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో రాజసులోచన ఒక క్లబ్ డ్యాన్స్ చేయటం చాలా విశేషం. అంతవరకు సాంప్రదాయ దుస్తుల్లో నటించినటువంటి ఆవిడ ఇందులో పూర్తిగా మోడర్న్గా నటించి అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేశారు. ఒక స్టైలిష్ ఫైట్స్, స్టైలిష్గా రివాల్వర్ పేల్చడం, స్టైలిష్గా మీకు గుర్రపు స్వారీలు చేయటం, అలాగే హాలీవుడ్ టెక్నాలజీని మన తెలుగు తెరకి పరిచయం చేయటం, ఒక హాలీవుడ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వటం, తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటం, తెలుగు సినిమా ఈ విధంగా ఉంటుందని 10 మందికి చాటి చెప్పడం, 10 మందికి కాదండి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పడం ఒక సూపర్ స్టార్కే సాధ్యపడింది. ఈ సినిమా ఆద్యంతం కూడా కట్టిపడేస్తుంది. నాగభూషణం లాంటి నటుడు కానీ, అతని నటన కానీ, విలన్స్ నటన కానీ మన ప్రతి సీను కూడా అద్భుతం అనిపించేలా చేస్తుంది. అలాంటి సినిమా ఈరోజు మళ్ళీ తీయాలంటే చాలా కష్టం. కొన్ని 100 కోట్లు పెట్టి తీసినా కూడా అలాంటి టెక్నాలజీతో తీయలేం, అలాంటి స్థాయి రాదు, అలాంటి కనువిందు చేసే సీన్స్ కూడా రావేమో అని మనకు అనిపిస్తుంది. అలాంటిది ఆ రోజుల్లోనే ఆ అద్భుతాన్ని సృష్టించి మనకి వేరే లోకానికి తీసుకెళ్ళిపోయిన సూపర్ స్టార్ కృష్ణ నిజంగా ధన్యుడైన. ఇంత అద్భుతమైన ప్రయోగాలు చేసినట్టు ఆయన తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటుంది. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డే కాదు, ఇంకా ఉన్నతమైనటువంటి అవార్డులు కూడా ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేమేమో. మోసగాళ్ళకి మోసగాడు ఆయన కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ఆణిముత్యం అని చెప్పక తప్పదు. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.